హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు ఫాల్ ఫెస్టివల్కి వచ్చాము. మాకు హెలోవిన్కి ముందు ఇక్కడ ఫాల్ ఫెస్టివల్ చేస్తారు. ఇండియాలో మనకి ఎగ్జిబిషన్స్ టైపు. వీడియో తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఫస్ట్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడికి వెళ్ళాక టికెట్స్ అవి ఇస్తారు, కూపన్స్ టికెట్స్. ఇంకా మనం అవి తీసుకున్నాక ఈచ్ పర్సన్కి 20 టికెట్స్ అలా ఇస్తారు. మనం ఆ టికెట్స్ రైడ్స్కి అండ్ గేమ్స్ ఆడుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా రైడ్స్ ఉంటాయి కిడ్స్కి. మనం కూడా రైడ్స్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూసారా, స్పిన్ అవుతుంది. అది అయితే చాలా బాగుంటుంది. నేను మా సన్ను మేమిద్దరం ట్రై చేసాము. చాలా బాగుంటాయి రైడ్స్ అవన్నీ. కిడ్స్ అండ్ మనము కూడా ట్రై చేయొచ్చు. చాలా రైడ్స్ వరకు నేను మా ఫ్రెండ్స్ అందరం ట్రై చేసాము. కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ రైడ్ ట్రై చేసాము నేను మా సన్ను ఇద్దరము. ఒక 3 మినిట్స్ అలా ఉంటుంది, కానీ ఫన్ ఉంటుంది. బట్ కొంచెం తల తిరిగినట్టు అలా అనిపిస్తుంది. బట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ స్పిన్ అవుతుంది చూసారా, అదే మేము ట్రై చేసింది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్స్ అండ్ యుఎస్ ఫుడ్ అండ్ ఇండియన్ క్రూజ్ అని ఈ ఇయర్ కొత్తగా పెట్టారు. చాలా వెరైటీస్ ఉంటాయి. ఫుడ్ కూడా మనం తినొచ్చు. నైట్ 10 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ తర్వాత మా పాప అండ్ మా హస్బెండ్ ఇద్దరు రైడ్కి వెళ్తున్నారు. ఇవి కూడా చాలా బాగుంటుంది. పంకిన్స్ది కప్స్ మోడల్లో పెట్టారు. తర్వాత నేను మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేసాము. బాగుంటుంది, ఫన్గా ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఇయర్లీ 1 టైమే పెడతారు. బట్ సాటర్డే సండే అలా 2 days ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము మళ్ళీ నెక్స్ట్ సండే కూడా వచ్చాము. సండే మళ్ళీ ట్రై చేసాము అన్ని రైడ్స్. ఇప్పుడు నేను మా పాపని హార్స్ రైడింగ్ కోసం తీసుకెళ్తున్నాను. ఇక్కడ పోనీస్లా ఉంటుంది. సో మనం అది కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ కూడా జస్ట్ స్మాల్లే ఉంటుంది, కానీ మనం ఒక 2 rounds అలా తిప్పుతారు. బట్ బాగుంటుంది. రియల్ హార్సెస్ కదా, బాగుంటుంది మనకి ఎక్స్పీరియన్స్. తను ఒక్కటే ఇలా ట్రై చేసిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చాక మళ్ళీ వెళ్ళింది. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. ఇవి అయితే కిడ్స్ ఆల్మోస్ట్ ఈచ్ రైడ్ 2 to 3 times వెళ్ళారు ప్రతి రైడ్కి. ఇక్కడ వాళ్ళ డాడీ తను ఫన్స్ రైడ్ చేశారు. తర్వాత మేము ఫేస్ పెయింటింగ్ కోసం వెళ్తున్నాము. ఫేస్ పెయింటింగ్ కూడా చాలా బాగా వేస్తారు ఇక్కడ. ఈ రైడ్కి వెళ్ళాలనుకున్నాం. చూసారా ఎంత బిగ్ లైన్ ఉందో. సో లైన్ చూసేసి మేము రిటర్న్ అయిపోయాము. తర్వాత ట్రై చేయొచ్చులే అని ఇక్కడ ఫేస్ పెయింటింగ్ వచ్చాము. నేను మా పాప ఇద్దరం ఫేస్ పెయింటింగ్ వేయించుకున్నాము. తనకి ప్రిన్సెస్ ఇష్టం అంట. సో ప్రిన్సెస్ పెయింటింగ్ వేయించుకుంది ఫేస్ పైన. తర్వాత నేను బటర్ఫ్లై వేయించుకున్నాను. సో వీటికి కూడా మనమేం మనీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో ఈచ్ పెయింటింగ్కి మనము 2 tickets ఇస్తే సరిపోతుంది. ఇక్కడ బీర్ గార్డెన్ అని కూడా పెట్టారు సపరేట్గా. సో చక్కగా అందరూ అక్కడ బీర్ కొనుక్కొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాసేపు రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇలా గేమ్స్ ఆడడానికి వచ్చాము, ఫ్రెండ్ వాళ్ళు మేము. సో ఇక్కడ గేమ్ ఆడాము. మాకైతే టాయ్స్ రాలేదు. లాస్ట్లో కొన్ని టాయ్స్ వచ్చాయి, బాగానే పర్లేదు. కానీ కొంచెం ట్రిక్కీ ఉన్నాయి గేమ్స్. నాకు బాగుంటుంది. ఇక్కడ
కిడ్స్ చాలా గేమ్స్ ఆడారు. తర్వాత మా సన్ ఇక్కడ బాస్కెట్బాల్ గేమ్ ఆడుతున్నాడు. తనకి దీంట్లో టాయ్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ అయితే చాలా హ్యాపీ. వాళ్ళ సిస్టర్కి నచ్చిన పింక్ కలరే సెలెక్ట్ చేసుకున్నాడు. సో 2 నెట్‌లో పడితేనే మనకి బాల్ టాయ్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. తర్వాత ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆల్మోస్ట్ చాలాసేపు ఇక్కడ కాసేపు ఆడుకున్నారు. ఫుడ్, స్నాక్స్ అలా తింటూ. మా పాప హనీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం లేట్గా వచ్చారు. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది అసలు వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి. చక్కగా ఆడుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా వరకు. ఆల్మోస్ట్ మేము 10 వరకు అలాగే ఉన్నాము. బట్ పిల్లలు మాత్రం ఏమి టైర్డ్ అవ్వలేదు అసలు. ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని రైడ్స్ ఒక 2 to 3 టైమ్స్ ట్రై చేశారు బాగా. 5 ఇయర్స్ పిల్లలకి అలా కొన్ని తక్కువ రైడ్సే ఉన్నాయి కానీ బట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇలా ఒకటి ఫ్లైట్‌ది ఒకటి, తర్వాత ఇప్పుడు డ్రాగన్ రైడ్ ట్రై చేస్తారు. ఇదైతే కొంచెం స్కేరీయే ఉంటుంది. బట్ పేరెంట్స్‌ని కూడా ఏం అలౌ చేయరు. జస్ట్ వీళ్ళ కిడ్స్‌ని మాత్రమే అలౌ చేస్తారు. బట్ చాలా బావుంటుంది ఫన్‌గా రైడ్. కిడ్స్ ఈ రైడ్ ట్రై చేయాలని అడిగారు. బట్ హైట్ సరిపోలేదని వాళ్ళని అలౌ చేయలేదు. ఆల్మోస్ట్ 48 ఇంచెస్ పైన ఉండే వాళ్ళని మాత్రమే అలౌ చేశారు. వీళ్ళు కొంచెం చిన్న. తర్వాత మేము ఇక్కడ గేమ్ ఆడాము. నేనైతే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ టైము ఈ గేమ్ ఆడుతున్నాను. నాకు ఎప్పుడు విన్ అవ్వలేదు నేను. ఈసారి ఫస్ట్ టైం విన్ అయ్యాను. అది కూడా 4th అటెంప్ట్‌లో విన్ అయ్యాను. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఆడాను, విన్ అవ్వలేదు. సో ఫైనల్లీ 4th టైము నేను విన్ అయ్యాను. సో మనం ఆ ట్రిగ్గర్ చేసి వాటర్ వస్తాయి. మనం ఆ బెలూన్ ఫస్ట్ ఎవరి బెలూన్ అయితే పాప్ అవుతుందో వాళ్ళు విన్ అవుతారు గేమ్‌లో. ఈ గేమ్ మళ్ళీ ఒకసారి విన్ అయ్యాక మళ్ళీ సెకండ్ టైం ఆడనివ్వరు. సో 1 టైం మాత్రమేనని చెప్తారు. సెకండ్ టైం అస్సలు ఆడనివ్వరు మనం ఎంత రిక్వెస్ట్ చేసినా. Okay. So, thank you. This is మా దగ్గర ఇంకా టికెట్స్ చాలా ఉన్నాయని ఆల్మోస్ట్ మళ్ళీ అన్ని గేమ్స్ ట్రై చేశాము. నాకైతే ఒక గేమ్‌లో టాయ్ వచ్చింది. మా బాబుకి బాగానే ఆల్మోస్ట్ 5, 6 గేమ్స్ విన్ అయ్యాడు. వాళ్ళ సిస్టర్‌కి అసలు ఫుల్ హ్యాపీ. ఆల్మోస్ట్ తన అన్ని ఫేవరెట్ కలర్స్ టాయ్స్ తీసుకునింది. ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. మేము ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. చూసారా ఇక్కడ మా పాప ఎన్ని టాయ్స్ పట్టుకొని ఉందో చేతిలో. ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ బ్రదర్ విన్ అయ్యి ఇచ్చాడు తన కోసము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము నెక్స్ట్ టైం వచ్చామని చెప్పాం కదా, దాని తర్వాత మళ్ళీ అన్ని రైడ్స్ ట్రై చేసాము. థ్యాంక్ యూ.